మీరెప్పుడైనా ఆలోచించారా? మన పోలీస్ వ్యవస్థ ఎప్పుడు మొదలయింది? పూర్వం ఎలా ఉండేది? దాని ఆది ఏంటి? ఈ పోలీస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటని రండి తెలుసుకుందాం. భారతీయ పోలీస్ వ్యవస్థని మనం ప్రాచీన యుగం నుండి గమనించవచ్చు. అయితే వేద యుగంలో ప్రత్యేకమైన పోలీస్ విభాగం అనేది లేకపోయినా కొంతమంది అధికారులుండేవాళ్ళు. వాళ్ళే జీవాగ్ర. వాళ్ళు ప్రజా సంరక్షణ, శాంతి భద్రతలు నిర్వహించేవాళ్ళు. ఆ తర్వాత మౌర్యుల కాలంలో చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం ప్రకారం పాటలీపుత్ర మహానగరాన్ని కాపాడేందుకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉండేది. అందులో రక్షిణులు, దండపాల అని ప్రత్యేకమైన అధికారులు నగరం యొక్క శాంతి భద్రతలు, ప్రజారక్షణని పర్యవేక్షించేవారు. అదేవిధంగా గుప్తుల కాలాన్ని గమనిస్తే గ్రామ స్థాయిలో గ్రామాధికారులు, గ్రామ పంచాయతీ ఈ ప్రజారక్షణ భారాన్ని చేపట్టేది. ఇవన్నీ కూడా వాటి వాటి స్థాయిల్లో ప్రజారక్షణ, శాంతి భద్రతలు చేసేవారు. ఇదే విధంగా మధ్యయుగంలో కూడా ఈ పోలీసు రక్షణ, ప్రజారక్షణ గురించి అనేక వ్యవస్థలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ముఘల్ సామ్రాజ్యంలో మహానగరాలను రక్షించడానికి కొత్వాల్ అనే ఒక అధికారి ఉండేవాడు. ముఖ్యంగా నగరం యొక్క రక్షణ, శాంతి భద్రత, ప్రజల సంరక్షణ అనేది అతని బాధ్యత. అలాగే ముఘల్ సామ్రాజ్యంలోని ప్రావిన్సెస్ ప్రాంతాలలో ఫౌజ్దార్ అనే అధికారి ఇటువంటి బాధ్యతలు నిర్వహించేవాడు. ఇవన్నీ కూడా ఆ సామాజిక రాజకీయ పరిస్థితులు బట్టి అప్పట్లో ఉన్న రాజులే కొందరు అధికారుల చేత నియమించి వ్యవహరించేవారు. అంతేగాని ఒక నిర్దిష్టమైన వ్యవస్థాపరమైన పోలీస్ వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం అనేది మనకి ఆధునిక భారతదేశంలోనే మొదలయ్యింది. అది కూడా బ్రిటిష్ వారి కాలంలో మొదలయ్యింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ వారు 1757 ప్లాసీ యుద్ధం తరువాత భారతీయ రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు వారు ముఖ్యంగా ఈ నగర రక్షణ, ప్రజాశాంతి భద్రతల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో ఉన్న నవాబుల్, కొత్వాల్, ఫౌజ్దార్ వ్యవస్థనే కంటిన్యూ చేసి వాళ్ళ ద్వారానే ఈ శాంతి భద్రతల్ని పర్యవేక్షించేవారు. అయితే న్యాయ వ్యవస్థలో కూడా హిందువులకు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, ముస్లింలకు షరియా లా ప్రకారం వాళ్ళు న్యాయాన్ని అందించేవారు. ఇదంతా 1887 ఉద్యమంలో ఒక పెను మార్పుకి కారణమైంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1887 విప్లవం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదుల వరకు కంపించేలా చేసింది. బ్రిటిష్ సామ్రాజ్యం ఆ పెనుదాడిని తట్టుకోవడానికి 1 సంవత్సరం పాటు అనేక యుద్ధాలు, దారుణమైన మారణకాండ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 1860లో వాళ్ళు ఒక పోలీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనంటే, ఇంత పెద్ద రాజ్యాన్ని మనం స్వేచ్ఛగా, దృఢంగా పరిపాలించాలంటే మనకి ఒక బలమైన పోలీస్ వ్యవస్థ అవసరం. పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలను భయభ్రాంతుల్ని చేయడానికి, మన ఆధిపత్యం ఉండడానికి, ప్రజలను భయభ్రాంతం చేయడానికి, వాళ్ళని అదుపులో ఉంచడానికి ఒక నిర్దిష్టమైన వ్యవస్థ, అది కూడా సైన్యానికమైన ఒక నిర్దిష్టమైన పాలన, రక్షణ రంగం అనేది కావాలి అని యోచించి అప్పుడు ఇండియన్ పోలీస్ యాక్ట్, భారతీయ పోలీస్ చట్టం 1861 ప్రకారం ఒక నూతన పోలీసు విధానాన్ని తీసుకువచ్చారు. ఆ విధంగానే ఇప్పటి వరకు మన నేటి పోలీస్ విధానం అనేది పనిచేస్తుంది. ఈ ఇండియన్ పోలీస్ యాక్ట్, భారతీయ పోలీస్ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనంటే, భారతదేశంలో బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని పటిష్టంగా ఉంచడం, గ్రామాంతర వరకు కూడా వారి యొక్క ఆధిపత్యాన్ని, చట్ట వ్యతిరేక పనులను పూర్తిగా నిషేధించడం, ప్రజలను తమ ఉప్పు గుప్పెట్లో పెట్టడం అనేదే వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ ఇండియన్ పోలీస్ యాక్ట్తో పాటు భారతీయ న్యాయ వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తూ కొన్ని కీలకమైన చట్టాలను రూపొందించారు. అవే ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్. ఈ చట్టాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ ఏ నేరానికి ఏ శిక్ష విధిస్తారో, ఎటువంటి శిక్షలు వర్తిస్తాయో, ఎటువంటి నేరాలు
అన్ని రకాల నేరాల గురించి కూలంకషంగా చెప్తుందన్నమాట. అది భారతీయ శిక్షా స్మృతి. అలాగే రెండవది సివిల్ ప్రొసీజర్ కోడ్. అంటే సివిల్ ఇష్యూస్, మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, ఇన్హెరిటెన్స్, వారసత్వం ఇలాంటి విషయాలకు న్యాయపరమైన రక్షణ ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, కోర్టులకు ఉన్న అధికారాలు ఏంటి అనేది వివరిస్తుంది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్స్ని, నేరస్తులని ఏ విధంగా శిక్షించాలి, ఆ శిక్షించే పద్ధతులు ఏంటి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సెడిషన్ కానీ, కస్టోడియల్ డెత్ కానీ, పోలీసుల గురించి ఇవన్నీ కూడా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వివరంగా విస్తృతంగా వివరించారు. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే నేరస్తులను ఎలా విచారించాలి, విచారించే పద్ధతులు ఏంటి, అలాగే వీటితో పాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే ఇంకొక చట్టాన్ని రూపొందించి న్యాయ వ్యవస్థలో ఒక లాయర్ యొక్క బాధ్యత ఏంటి, జడ్జి గారు ఏ విధంగా సాక్ష్యాలను చూసి నిర్ణయం చేస్తారు అని మొత్తం న్యాయ వ్యవస్థని సమూలంగా మార్పు చేశారు. ఈ విధంగానే మన న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ భారతదేశంలో ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థలో బ్రిటిష్ వారు తీసుకొచ్చిన అతి ముఖ్యమైన మార్పులేంటో, ఆ అధికారం ఎలా విభజించబడింది, ఒక కానిస్టేబుల్ నుండి ఒక డైరెక్టర్ జనరల్ వరకు ఆ అధికారం ఎలా వికేంద్రీకరమైంది అనేది చూద్దాం. ముఖ్యంగా బ్రిటిష్ వారు ఈ పోలీస్ వ్యవస్థని స్థాపించినప్పుడు ఒక రాష్ట్రానికి ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అధికారకంగా మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని నడిపే విధంగా తీర్మానించారు. అలాగే ప్రతి జిల్లాకి కూడా ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ, ముఖ్యమైన అధికారిగా ఆ జిల్లాలో ఉన్న శాంతి భద్రతలు, క్రిమినల్ జ్యూరిస్డిక్షన్, లా అండ్ ఆర్డర్ అన్ని అతని కర్తవ్యంలో భాగమయ్యేవి. ఇదే విధంగా వాళ్ళ రాజ్య రక్షణ కోసం ప్రత్యేకమైన సిఐడి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ని రూపొందించి చట్ట వ్యతిరేక చర్యలు, సెడిషన్, దేశద్రోహం పేరుతో ఎంతో మంది భారతీయ ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర పోరాట యోధులను శిక్షించడం, వారిని తరిమి వారి మీద అరాచకాలు సృష్టించడం, వారి మీద నిఘా వేయడం. మనం లాలా లజపత్ రాయ్ గారిని పంజాబ్ లాఠీ చార్జ్ కానీ, లేదంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వాళ్ళని వెంటాడి వాళ్ళని ఉరికంబం ఎక్కించడం వరకు కానీ, సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహంలో కానీ, మన ఫ్రీడమ్ మూమెంట్, మన స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల్ని శిక్షించడానికి, వారిని నిర్బంధించడానికి ఈ పోలీస్ యంత్రాంగాన్ని వాడేవారు. అయితే భారతావని బ్రిటిష్ పాలనా వ్యవస్థలో ఉన్నప్పుడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ఈ పోలీస్ వ్యవస్థని ఎన్నో విధాలుగా మార్పు చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఈ పోలీస్ వ్యవస్థని రాష్ట్రాల ఆధీనంలో చేర్చబడింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి హక్కు ఉంటుంది ఈ పోలీస్ వ్యవస్థని ఎలా నిర్వహించాలి, ఎలా నియంత్రించాలి అని. కలోనియల్ కాలంలో బ్రిటిష్ పాలనా వ్యవస్థలో ఒక అధికారిక జులుముగా, అధికారిక దౌర్జన్యానికి ప్రతీకగా ఉన్న పోలీస్ వ్యవస్థ భారతావని స్వాతంత్రం పొందిన తర్వాత న్యాయానికి, చట్టానికి, ధర్మానికి, రక్షణకు ప్రతీకగా ఈ పోలీస్ వ్యవస్థ ఎలా మారింది, అందులో వచ్చిన సంస్కరణలు ఏంటి, ఇంకా రావాల్సిన సంస్కరణలు ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన లోపాలు, ఈ పోలీస్ వ్యవస్థలో మనకున్న నష్టాలు, వాటికి సవరించవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటో సంపూర్ణంగా నెక్స్ట్ పార్ట్లో చర్చించుకుందాం. ఇటువంటి కంటెంట్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి కంటెంట్ కోసం బెల్ ఐకాన్ని ఇప్పుడే క్లిక్ చేయండి.